వందలాది ప్రజలు లేదా వేలాది ఖాతాదారులకు సంబంధించినటువంటి అంశం విషయంలో ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న విజయవాడ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మూసిపడేశారు. దాని ఇన్సూరెన్స్ కిందన 25 లక్షలు ఉన్నా సరే 5 లక్షలు హైయెస్ట్ వస్తుంది. మరి ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అందులో ఏమైపోయినట్టు ఎవరికి పట్టట్లేదు. ఎవరినో మధ్యవర్తిని పెడతారు, ఆ డబ్బులు ఇస్తారు, అంతే. జీవితాలు ఎన్ని నాశనం అవుతున్నాయి. అధిక వడ్డీలకి అప్పులు ఇచ్చే అయితే అధిక వడ్డీ వస్తుందన్న ఆశ మామూలు బ్యాంకులతో పోల్చుకుంటే సహకార బ్యాంకుల్లో ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో పెడతారు. అక్కడ ఈ సంక్షోభం తలెత్తింది. అదే సందర్భంలో హౌసింగ్ ఫైనాన్స్ అని లేకపోతే కనుక వెహికల్ ఫైనాన్స్ అని ఇట్లాంటి బ్యాంకులు ఇస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బ్యాంకుల్లో జరుగుతున్నది ఏంటి, వాళ్ళకి ఆ సదరు వ్యక్తులకి టార్గెట్ ఇస్తున్నారు. ఆ టార్గెట్ కోసం ఇప్పుడు 25 లక్షలే విలువ చేసే ఇల్లు అని తెలుసు, కానీ 40 లక్షలు 50 లక్షలు ఇస్తారు. ఆ వెహికల్ దాని కెపాసిటీ ఏంటో తెలుసు, కానీ ఎక్కువ లోన్లే ఇస్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే అవి అప్పు 4 రోజులు, 1 ఏడాది 2 ఏళ్ళు తీరుస్తారు, ఆ తర్వాత వదిలేస్తున్నారు. అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక బ్యాంకు ఒక ఇంటికి 50 లక్షలు లోన్ ఇచ్చింది. దాన్ని వాళ్ళు 1 ఏడాది కట్టేశారు, 2 ఏళ్ళు కట్టేశారు, వదిలేశారు. ఇప్పుడు బ్యాంక్కి 45 లక్షల రూపాయలు రావాలి. ఆ బ్యాంక్ వేలం వేస్తుంది. దాన్ని వేలం వేస్తే వాళ్ళు 45 లక్షల కోసమని వేలం వేస్తారు, కానీ ఎవ్వడు కొంటల. తర్వాత 35, తర్వాత 25, ఇట్లాగా. దీంట్లో సమస్య ఏమవుతున్నది అంటే బ్యాంక్ ఇచ్చింది 50 లక్షలు అనుకుంటే చివరికి వాళ్ళకి దక్కేది ఒక 20 లక్షలు 25 లక్షలు. కొనడానికి ముందుకు రావట్లేదు. బ్యాంక్ ఆక్షన్లో ఉన్నటువంటి వాటిని కొనడానికి తక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు పబ్లిక్. వీళ్ళేమో ల్యాండ్కి ఇస్తున్నారు, పొలాలకు ఇస్తున్నారు, అంటే మామూలు స్థలానికి ఇస్తున్నారు, పొలానికి ఇస్తున్నారు, ఇంటికి ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కానీ ఈ టార్గెట్ల కారణంగా సరైనటువంటి దిశ లేదు, ఇచ్చి పడేస్తున్నారు. అలా కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు 100లో ఒక 5 కట్టలేదంటే ఒక అర్థం ఉంది, 10 కట్టలేదంటే అర్థం ఉంది. కానీ 30-40 కట్టలేకపోతున్నారంటే ఏంటి, సంథింగ్ వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్. వీళ్ళ టార్గెట్ వీళ్ళు పూర్తి చేశారు, రికవరీ టార్గెట్ రికవరీ పూర్తి చేశారు. కానీ నష్టపోతున్నది బ్యాంక్. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. దీంతో ఏమైపోతున్నాయి, బ్యాంకులు క్రైసిస్లో పడకుండా ఉండటం కోసం జనం మీద ఏం భారాలు వేస్తున్నాయి, పర్థం లేని భారాలు వేస్తాయి. ట్రాన్సాక్షన్కి ఎంత, మనం తూ అంటే ఎంత, చీ అంటే ఎంత, ఊ అంటే ఎంత, ఊహు అంటే ఎంత అని చెప్పేసేసి ఏదో ఒకటి వేసేసి అదనంగా పోతున్నాయి. అంటే ఆ బ్యాంకు వాళ్ళు చేసిన తప్పుని కవర్ చేయడానికి మనందరిని ఎత్తిన భారాలు మోపుతున్నారు. బ్యాంకింగ్ సెక్టార్లో తలెత్తుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఇది. దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించాల్సి ఉంది.